హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయడానికి తెల్లవారింది. మేలుకొన్నారా? రండి, దేవుని మాటలు ధ్యానిద్దాం. కొన్ని వారాలుగా మనం ప్రార్థనా జీవితాన్ని గురించి నేర్చుకుంటున్నాం. ఎన్ని విధాల ప్రార్థనలు ఉన్నాయి, ఎన్ని రీతులుగా ప్రభువును వేడుకొనవచ్చు, ఎన్ని విషయాల కొరకు వేడుకొనవచ్చు, ఎలా ప్రార్థించాలి, ఎలాగూ దేవుని సన్నిధిలో మనం దీవించబడాలన్న విషయాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక ప్రార్థన నేర్చుకుందాం. దయచేసి నాతో పాటు తలలు వంచండి. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ప్రార్థనా శక్తిని మేము ఎరిగినప్పుడు, ప్రార్థన ద్వారా సమస్తము జరుగునని నమ్మినప్పుడు ఎంత అద్భుతాలు మాకు జరుగుతావో నన్నది. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరూ వ్యక్తిగతంగా ప్రార్థించి అనుభవించినట్లు ప్రార్థనాత్మను మా మీద కుమ్మరించమని క్రీస్తు నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎప్పుడు ప్రార్థన గురించే చెప్తారేంటండి, ఇంకేమన్నా చెప్పచ్చు కదా అంటారేమో. చూడండి, ఇంచుమించు 5 సంవత్సరాల నుంచి అనుదిన ధ్యానంలో ముందుకు సాగుతున్నాం. 4.5 సంవత్సరాలు అయిపోయింది. బైబిల్లోని అన్ని విషయాలు నేర్చుకుంటూనే ఉన్నాం. బట్ అన్నిటిలోనూ అతి ప్రాముఖ్యమైనది, ఒక విశ్వాసికి అవసరమైనది, ఒక మనిషి రక్షించబడడానికి అవసరమైనది, రక్షించబడిన విశ్వాసి బ్రతకడానికి అవసరమైనది, రక్షించబడిన విశ్వాసి దేవుని చేతుల్లో వాడబడడానికి అవసరమైనది ప్రార్థన. ప్రార్థన లేని జీవితము ఊపిరి లేని జీవితం వంటిది. ఊపిరి ఆడుతుంది కాబట్టి మనం బతుకుతున్నాం. ప్రార్థిస్తున్నప్పుడే ఆధ్యాత్మికంగా మనం బ్రతికిన వారితో లెక్క. దేవునితో ఉన్న సంబంధం, ప్రార్థనలో నీకు సంబంధం లేకపోతే, క్రీస్తుకు వేరైతే మనం శాపగ్రస్తులం అయిపోతాం. కాబట్టి ప్రార్థన సెకండరీగా తీసుకోకండి, ప్రార్థన ప్రాముఖ్యమైనది. ప్రార్థన అంటే ఏదో ఒక క్లుప్తంగా ఒక మాట చేసి ముగించడం కాదు. ప్రార్థనలో ఎన్ని విషయాల కొరకు ప్రార్థించాలి, ఎంత శక్తి ఉన్నది, ఏమేమి మేలులు మనకు కలుగుతున్నాయి, ఎంత గొప్ప విడుదల దొరుకుతుంది అన్నది ప్రార్థిస్తూనే మనం అనుభవించాలి. ఎవరో అడిగారట డాక్టర్ బిల్ గ్రహాం గారిని, ఒక నేటి సంఘానికి అత్యవసరమైనది ఏది అని. ప్రార్థన అన్నారట. ఇంకొకటి ఏంటి అని అడిగితే, రెండవది ఏంటంటే ప్రార్థన. మూడవది ఏంటంటే సంఘానికి, ఉద్యోగానికి అవసరమైనది ప్రార్థన. ప్రార్థన 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 అంత ప్రాముఖ్యమైంది. ఈరోజు మీరు ప్రార్థిస్తున్నారా? దేవునితో మీ మనస్సు కలిసి అంతవరకు ప్రార్థిస్తున్నారా? దేవుని దగ్గర మీరు అడిగినవి దొరికే అంతవరకు ప్రార్థిస్తున్నారా? విడువక ప్రార్థిస్తున్నారా? పరిశీలించుకోవాలి. మనం అందరితో పోరాడతామండి. ఏదన్నా ఒకటి సాధించాలంటే పోరాటం అనే మాట ఇవాళ వింటున్నాం. ఏంటి పోరాటం? ఎవరితో పోరాటం? మా అత్తతో పోరాటం, కోడలతో పోరాటం, పక్కింటోళ్ళతో పోరాటం. ఏంటండి, నా మీద ఉన్న నా శత్రువుల విషయమై నాకు పోరాటం అని చెప్పేవాళ్ళు ఉన్నారు. చూడండి, ఎలాగైనా ఎన్నిసార్లు కోర్టు పెట్టి ఎక్కినా, ఎన్ని వాయిదాలు పడినా నేను జయించాలి అని పోరాడుతున్నారు. చూడండి, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా. కొంతమంది చిన్నపిల్లలు అయితే ఒకటే పోరాటం అండి పిల్లలతో అంటారు. ఏంటి పోరాటం? ఆ పిల్లలు ఏదైనా ఒకటి కావాలంటే అది ఇచ్చే వరకు రాసి రంపాన పెడతారు మనల్ని కదా. అది ఇచ్చే వరకు గీ పెట్టి ఏడిస్తే దద్దరిల్లిపోద్ది ఇల్లంతా. కొంతమంది మొండి పిల్లలు ఉంటారు, వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే ఇచ్చే వరకు ఊరుకోరు, ఇచ్చిన తర్వాత ఊరుకుంటారు. చూడండి, అలాంటి వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర తల్లిదండ్రులు కొన్నిసార్లు కంప్లైంట్ చేస్తుంటారు, ఈ పిల్లోడు మొండోడండి, ఏదో పిడివాదం అండి, ఏదో పట్టుకుంటే వదిలిపెట్టడండి అంటే. అది మంచిదేనమ్మా, అది దేవుని విషయాలకు మొలుద్దాం. లోక విషయాల కొరకు ఏడుస్తున్నాడు, అది దేవుని విషయాల్లో ఏడవాలి. ఒక విశ్వాసి ఏడ్చేది కానీ, పోరాడేది కానీ ఆస్తుల కొరకు, లోకంలో ఉన్న వస్తు వాహనాల కొరకు కాదు, ఆత్మల కొరకు, ఆధ్యాత్మిక ఆశీర్వాదం కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు పోరాడాలి. మనందరికీ తెలిసిన వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ఆయనే యాకోబు.
ఆయనకి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి ఒక పోరాటం ఏంటిది, నేను జ్యేష్ఠ కుమారుడిగా పుట్టాలి. వాళ్ళు ట్విన్స్గా కవల పిల్లలుగా పుడుతున్నప్పుడు వాళ్ళ అన్న కాలు పట్టుకొని పుట్టాడండి. అంటే నీకంటే ముందు నేను బయటికి రావాలి అని. వాడు పుట్టిన దగ్గర నుంచి అది నేను రెండో వాడిని, ఫ్యూ మినిట్సే డిఫరెన్స్ ఉంటుంది కవల పిల్లలకి, కానీ రెండోసారి పుట్టినోడు తమ్ముడు అంటారు, అన్న అంటారు కదండి. 2 నిమిషాల తర్వాత పుట్టినోడు యాకోబు ఎలాగైనా ఆ జ్యేష్ఠత్వ పక్కు సంపాదించాలని ఆశపడి ఆ కోరెచ్చి మోసం చేశాడు. ఆ వేషం వేసుకొని అన్నలాగా మాట మార్చి, ఏంటండి వేష భాషలు మార్చి తండ్రి దగ్గరికి వెళ్ళి మోసం చేసి జ్యేష్ఠత్వ పక్కే అలాగలాగా సంపాదించుకున్నాడు. అనుకున్న సాధించాడు. బట్ అర్ధదిడ్డంగా సాధించాడు, అన్యాయంగా సాధించాడు. ఆ తర్వాత అతను దేవుడితో పోరాడటం మొదలుపెట్టాడు. ఇంట్లో నుంచి పారిపోవాల్సి వచ్చింది. అన్న చంపుతాడు అన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోతూ ఒక చోట ఆగి అక్కడ ఒక రాయి తల కింద పెట్టుకొని పడుకుంటే అక్కడ ఒక దర్శనం కనపడింది. ఆకాశానికి భూమికి నిచ్చెనేస్తుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటే ఆ దృశ్యం చూసినట్టే లేచి కూర్చొని, అబ్బా ఇది భయంకరం, ఇది దేవుని మందిరం అన్నాడు. అవును, భూమిని ఆకాశాన్ని కలిపేది దేవుని మందిరం. దేవుని మందిరం అంటే కట్టడం కాదు, భూమిని ఆకాశాన్ని కలిపేది ప్రార్థన. నా మందిరము సకల జనులకు ప్రార్థనా మందిరం అనబడును. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు కనెక్టెడ్ టు హెవెన్ అండి. మీ ప్రార్థన అక్కడ వినపడుతుంది, అక్కడ నుండి మీకు జవాబులు వస్తాయి. అఫ్కోర్స్ మీ కంఠధ్వని పరలోకంలో వినపడినట్లు మీరు ప్రార్థించరు అన్నాడు చూడండి. కొందరు హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినట్లు యెహోవా నా మొర వినకపోవును. దేవునికి నీకు సంబంధం లేకపోతే, ఆయనతో నువ్వు సమాధానపడకపోతే నీ ప్రార్థన వినపడదు. మనం చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు మేము బాప్తీసం పొందాము, రక్షించబడ్డాము, మేము ప్రార్థించుకుంటున్నాం, దేవుడు ఇస్తున్నారు అని సంబరపడిపోతున్నారు. కానీ ఏమడుగుతున్నారు? మీరు అడిగితే ఇస్తాడు దేవుడు. ఆయన మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మీరు ఏదడిగితే అది ఇస్తాడు తప్పకుండా. కానీ ఏమడుగుతున్నారు? అక్కడ దేవుని మందిరం తెలుసుకున్న యాకోబు ఏమడిగాడో చూడండి. ఒక్కసారి ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రింటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తిరుడుకు ఆహారము ధరించుకున్నట్టుకు వస్త్రములు నాకు దయచేసినడలా యెహోవా నాకు దేవుడై ఉండును. ఏంటంట? మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చిన యావత్తు 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదను అని మొక్కుకొనెను. ఏమడిగాడు దేవుని దగ్గర? నాకు తినటానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రాలు, పోయే దారి అంతా సేఫ్టీ, క్షేమం కావాలి, ఆరోగ్యం కావాలి. నువ్వు నాకు కాపుదల, నీ కాపుదల నాకు ఇచ్చిన ఆహారం, అన్న వస్త్రాలు ఇస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు. నేను ఇక్కడ దేవాలయం కడతాను, నా దశంభాగం ఇస్తాను. ఏంటండి దశంభాగం ఇవ్వమని పాస్టర్లు అడుగుతున్నారంటారు. కాదండి, పాస్టర్లు అడగకూడదు. ఎవరు దీవించబడ్డారో వారే దేవునికి ఇస్తారు, చెప్పక్కర్లేదు. ఏమో దేవుడిని అడిగాడా? దేవుడు నాకు తోడుంటే, దేవుడు నన్ను దీవిస్తే నేను దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాను అనేది నిజమైన విశ్వాసం. కానీ ఎంతసేపు దేవుడు నాకు ఇది ఇస్తే నేను ఆయనకి అది ఇస్తానని లావాదేవీలాగా లోక సంబంధమైన డబ్బు గురించి. ఏంటండి, నువ్వు నాకు డబ్బు ₹1,00,000 ఈ ప్రభా దశంభాగం ఇస్తానంటే దీనివల్ల నీవు దేవునికి ఏదో పెద్ద సహాయం చేస్తున్నావా అంటే మనం చాలాసార్లు అనుకుంటున్నాం. మనం ఏదో చేస్తే దేవుడు మనం ఏదో ఇస్తామని. నీ ఎవరికి కావాలి మీ దశంభాగాలు? వేలాది నదులంతా విస్తారమైన తైలము నాకెందుకయ్యా? మీ బలులు నాకెందుకయ్యా? మీ విరాళాలు నాకెందుకయ్యా? నేను చెప్పినట్టు వినండి అయ్యా, నాకు అనుకువగా నడవండి అయ్యా. మీ కాలం రాయబడింది, ఓ మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడింది, దాని ప్రకారంగా నడుచుకో, తగ్గించుకొని జీవించు. ఇంతే కదా దేవుడిని అడుగుతున్నాడు. కానీ చాలామంది దేవుడికి మనం డబ్బిచ్చి సంతోషపెడతాం అనుకుంటున్నారు. మనం ఈ లోక సంబంధమైన అన్ని దేవుడిస్తే అందులో కొంత ఇచ్చేస్తే మనకి రుణం తీరిపోయింది అనుకుంటున్నారు. మనం శారీర సంబంధమైన విషయాలకే దేవుని దగ్గర అడిగేవారిగా ఉంటున్నాం. ఇచ్చాడు దేవుడు, అడిగింది. కాపుదలు ఇచ్చాడు, మామగారింటికి వెళ్ళాడు, ఒకటికి 2 పెళ్లి చేసుకున్నాడు, 10 మంది బిడ్డలను కన్నాడు.
మేకలు మందలు అన్నీ విస్తరించాయి, కానీ మనసుకు నెమ్మది లేదు. అక్కడ ఉండలేకపోయాడు, పరిగెత్తుకొని పారిపోయాడు అక్కడి నుంచి. ఎదురుగుండా మోసం చేసిపోయి వెళ్ళిపోయిన అన్నకు తెలిసింది తమ్ముడు తిరిగి వస్తున్నాడు అని. ఎదురుగుండా నేను చంపుతానని వస్తున్నాడు. వెనకాల మేనమామ, ఒరే నా పిల్లని తీసుకొని నా ఆస్తులు తీసుకొని పోతున్నావా అని తడుతున్నాడు. వెనక మేనమామ, ముందు అన్న, ఇద్దరికి మోసం చేశాడు, ఇద్దరిని అన్యాయం చేశాడు. ఎక్కడికో తప్పించుకుందో పోతామనుకుంటున్నాడు. ఆస్తులు ఉంటే సరిపోతాయండి, బిడ్డలు భార్య బిడ్డలు ఉంటే చాలా, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు యాకోబుకి. ఇప్పుడు అర్థమైంది ఆయనకి, నిజమైన ఆశీర్వాదం అంటే ఆస్తులు కాదు. నిజమైన ఆశీర్వాదం అంటే సకల ఆశీర్వాదాలు, భార్య బిడ్డలు, లోక సంబంధమైన దీవెనలు కావు. అందరినీ విడిచిపెట్టాడంట. నది అద్దరికి వెళ్ళి అక్కడ ఒంటరిగా దేవునితో పెనుగులాడుతున్నాడు. ఇప్పుడు పట్టాడు మంటి పట్టు అసలైన దానికోసం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఎప్పుడైనా మీరు మోకరించి ఇలాంటి ప్రార్థన దేవుని దగ్గర చేశారా? ఎప్పుడైనా నా సొంత ప్రయత్నాల ద్వారా నేను ఎన్నెన్నో చేశానయ్యా, ఎన్నెన్నో నిన్ను అడిగాను, నువ్వు ఇచ్చావు, కానీ అవేవి నాకు సంతృష్టి కలగజేయడం లేదు, నాకు ప్రయోజనకరంగా లేవు, నాకు సమాధానాన్ని ఇవ్వలేదు. నాకు రక్షణ కావాలయ్యా, నాకు మారు మనసు కావాలయ్యా, నాకు పశ్చాత్తాపం కావాలయ్యా, నాకు దైవ దీవెనలు కావాలయ్యా, ఆధ్యాత్మిక సంపద నాకు కావాలి అని గ్రహించుకుంటున్నారా? అసలు మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంకా భూ సంబంధమైన వాటి కోసం అడుగుతున్నారా? ఈ జీవితకాలం మట్టుకు మనం అవసరతల కొరకు మాత్రం మనం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమైతే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే దౌర్భాగ్యులుగా ఉంటామని దేవుడు వాక్యం చదివిస్తున్నాడు. ఒంటరిగా పెనుగులాడుతున్నాడు. తెల్లవారిపోతుంది, నన్ను పోనిమ్మని దూత చెప్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనివ్వను. ఒకసారి చూడండి, 32వ అధ్యాయం ఆదికాండం, అక్కడే 26వ వచనం. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయననెను. ఆశీర్వాదము అనే మాటకు విలువ లేదండి వాళ్ళ. ఆశీర్వాదం అంటే అన్నీ కలిగి ఉండటం. ఆశీర్వాదం అంటే అన్నీ కలిగి ఉండటం మాత్రమే కాదు, ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడు కలిగి ఉండటం. అన్నీ ఉంటాయి, కొన్నిసార్లు అవసరమైంది ఉండదు, అది ఆశీర్వాదం కాదు. దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు ఏది ఎప్పుడు కావాలో అది అప్పుడు ఇవ్వబడుతుంది. కాబట్టి నీకు ఎన్నున్నా లేకున్నా లోటు ఉండదండి. అది నిజమైన ఆశీర్వాదం. దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వాదం. మీరెప్పుడైనా మోకరించి, ఈరోజు నాకు పూర్ణమైన ఆశీర్వాదం కావాలి, నా బ్రతుకులో ఉన్న భయాల నుండి నేను విడిపించబడాలి, నా శత్రువులు మిత్రులుగా మారాలి, నా పరిస్థితులు మారాలి, నా హృదయానికి నెమ్మది దొరకాలి, నాకు ప్రశాంతత కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు మారు మనసు కావాలి అని ఎప్పుడన్నా పట్టుదలతో కూర్చొని ప్రార్థించారా? ఇదిగో ఈ ఫిబ్రవరి నెల వస్తే నాకు గుర్తొస్తుంది, 1977 సంవత్సరం ఫిబ్రవరి రోజు పట్టాడు ప్రభు దగ్గర. రాత్రంతా ఆయన సంతలో కూర్చొని గోజాడుతున్నాను, ఏ రోజునైనా నీవు నిజంగా నన్ను మార్చుకో, నువ్వు దేవుడు అయితే మార్చుకో, ఇటో అటో తేల్చేయాలి నా జీవితంలో అని పట్టుబట్టిన రోజు ప్రభు నన్ను దర్శించాడు. ఆ రోజు నా బతుకు మారిపోయింది. సంవత్సరాల తరబడి చర్చలకు వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, మారు మనసు పొందారా అంటే ఏమో అంటారు, పొందుతున్నాను అంటారు. కారణం పట్టుదల లేదు. మీరు మారు మనసు పొందని ఎడల ఈరోజు మోకాళ్ళ మీద పడండి. మీరు ఎన్నున్నా మీకు నిజమైన సంతృష్టి, రక్షణ, ఆనందం లేదంటే ఈరోజు పట్టండి. నేను పోనివ్వనంటే తెల్లవారుచినది కనుక నన్ను పోనిమ్మని అతడు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయననెను. నీ పేరేంటంటే యాకోబు అని ఒప్పుకున్నాడు. నేను మోసగాడిని. ఆశీర్వాదం కావాలంటే మన తప్పును ఒప్పుకోవాలండి, మన నిజస్థితిని దేవునికి చెప్పుకోవాలి. నేనేదో జ్యేష్ఠ కుమారులాగా హక్కు వచ్చేసింది అనుకుంటున్నాను, కానీ నేను మోసం చేసి ఈ జ్యేష్ఠత్వ హక్కు తెచ్చుకున్నవాడిని. నేను మోసగాడిని, నేను ఒప్పుకున్న మరుక్షణంలో ఇక మీదట నువ్వు యాకోబు అనబడవు. నువ్వు దేవుడితో మనుషుడితో పోరాడి గెలిచినవి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు కాదు.
ఏకమైన నువ్వు దేవునితో పోరాడావు, మనుషులతో పోరాడావు, దేవుని దీవెన కొరకు పోరాడావు, జ్యేష్ఠత్వ పక్కు వల్ల వచ్చే ఆధిక్యత కొరకు పోరాడావు, దేవుడిచ్చే శాంతి సమాధానాల కొరకు పోరాడావు, మారు మనసు కొరకు పోరాడావు. కనుక నీకు ఎదుట మోసగాడివి కాదు, నీవిక ఇశ్రాయేలు అంటే రాజకుమారుడివి, ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు అనే భావం కూడా ఉంది. నీవు దేవునితో పోరాడి గెలిచావు. నీవు ప్రార్థనలో పోరాడి గెలిచిన అనుభవాలు ఉన్నాయా? ప్రార్థించాను కానీ నాకు ఓడిపోతూనే ఉన్నాననే సాక్ష్యాలు ఉన్నాయా? దేవునితో పోరాడు, జవాబు వచ్చే వరకు దేవుని సన్నిధిలో పెరుగులాడు, ఆయన సన్నిధిలో నీ స్థితిని చెప్పుకో, ఒప్పుకో, పశ్చాత్తాపడు. ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయమని ప్రభువు నీతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. లోక పోరాటాల్లో పడి దేవుని కోరికల కొరకు, దేవుని దీవెనల కొరకు పోరాడలేని వారిగా, పాపము కొరకు పోరాడుతున్నాం, పాపములో పెరుగులాడి పోరాడుతున్నామే కానీ పరిశుద్ధుడు ఇచ్చే పరిపూర్ణమైన విజయము కొరకు, ప్రార్థనలకు జవాబులు పొందుటకు పోరాడి ప్రార్థించే విశ్వాసులుగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్నో సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ పోరాటాల్లో మేము కూడా మీతో సహకరిస్తాం. మీరు కూడా మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియజేయండి. మీరు వ్యక్తిగతంగా దేవునితో పోరాడి జయించండి, దీవించబడతారు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. మీ ప్రార్థన అవసరం 954041 నెంబర్కి కానీ, ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి కానీ టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. నేను మితమై ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభువు మీకు జవాబిస్తాడు. ప్రవచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతి దొరిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక.